ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. పాపం ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాటర్ హీటర్ తగిలి కరెంట్ షాక్కి గురై అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, జనరల్గా మనం ఇలాంటి రాడ్ వాటర్ హీటర్స్ అనేవి ఈ మధ్యకాలంలో తగ్గిపోయాయి. అందరూ గీజర్సే వాడుతున్నారు. కానీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు, గీజర్స్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు, బ్యాచులర్స్ ఇంకా వీటి మీద డిపెండ్ అవుతూ ఉన్నారనమాట. ఇవి వాడడం తప్పు కాదు, కానీ వాడే పద్ధతి మాత్రం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇక్కడ అక్క నిధి ఏం చేసింది అంటే, స్విచ్ ఆఫ్ చేయకుండా నీళ్లు వేడెక్కాయా లేదా అని చెప్పి నేరుగా బకెట్లో చేయి పెట్టి చూసింది. దాంతో ఆమెకి కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే అక్కని చూసిన చెల్లి పరిగెట్టుకొచ్చి అక్కని కాపాడదామని పట్టుకుంది, లాగుదామని. కానీ అప్పటికే ఆమెకు కూడా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. దయచేసి ఇలాంటి రాడ్ వాటర్ హీటర్స్ వాడే వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే, ఐరన్ బకెట్స్ అస్సలు యూజ్ చేయొద్దు, ప్లాస్టిక్ బకెట్ యూజ్ చేయండి. నేరుగా ఆ రాడ్ వాటర్ హీటర్ని వాటర్లో పెట్టొద్దు. ఒక చెక్కని సపోర్ట్ తీసుకుని ఆ చెక్క మీద మాత్రమే ఈ వాటర్ హీటర్ని అందులోకి హ్యాంగ్ చేయాలన్నమాట. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్విచ్ అనేది ఎప్పుడు కూడా హీటర్ వాటర్లో పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేయండి. అలాగే నీళ్లు వేడెక్కిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే ఆ హీటర్ని బయటికి తీయాలి. అంతేకాని స్విచ్ ఆఫ్ చేయకుండా దాన్ని ముట్టుకున్నా, స్విచ్ ఆన్ చేసి వాటర్ హీటర్ వాటర్లో పెట్టినా చాలా 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 డేంజర్. ఇంకొక ముఖ్యమైన విషయం, పిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం దాని గురించి వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఆన్లో పెట్టినప్పుడు ఆ దరిదాపులకి పిల్లల్ని అస్సలు పోనివ్వద్దు.